ఓం నమ శివాయ. నా పేరు పాండురంగారావు. రుద్రాక్షలు వేదగణితము. అసలు రుద్రాక్షల్లో ఎన్ని రకాలు ఉంటాయి? రుద్రాక్షలు, భద్రాక్షలు, సద్రాక్షలు, ఇంద్రాక్షలు, రౌద్రాక్షలు, సూర్యాక్షలు, ఇలా 27 రకాలు ఉంటాయి. ఇందులో ఎవరైనా బాగా తెలిసిన వాళ్ళు గుర్తించగలిగేది కేవలం 3 మాత్రమే. అవి రుద్రాక్షలు అంటే గుండ్రంగా ఉండేవి, భద్రాక్షలు అంటే బద్దలా ఉండి కేరళలో పండుతాయి, చంద్రాక్షులు అంటే అర్ధచంద్రాకారంలో ఉండి చంద్రాక్షి, చంద్రముఖి అని చెప్తారు. దీన్నే ఏకముఖి అంటారు. మహా గుర్తుపడితే ఈ 3 మాత్రమే గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఇవి మొత్తం 27 రకాలు. ఇందులో కొన్ని పూజించే ఉంటాయి, కొన్ని ధరించే ఉంటాయి, కొన్ని దానం చేసే ఉంటాయి, కొన్ని జపానికి వాడే ఉంటాయి, కొన్ని వైద్యానికి వాడే ఉంటాయి. ఇలా రకరకాలుగా మళ్ళీ 27 రకాలు ఉంటాయి. ఇందులో పూజించేది ధరిస్తేనో, ధరించేది పూజిస్తేనో ఏమైనా తప్పు ఉందా అంటే అలా ఏమీ ఉండదు. అయితే ఖచ్చితమైన రుద్రాక్షలు మీరు ధారణ చేయగలిగితే, ఖచ్చితమైన రుద్రాక్షలు పూజలో ఉంచగలిగితే ఆ ఫలితం ఒక అద్భుతం. మీరే రుద్రాక్షలు ధరించాలి. నన్ను కలవాలని మీరు అనుకుంటే ఈ నెంబర్తో కాంటాక్ట్ అవ్వండి. వేద గణితం శ్రీ పాండురంగారావు గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పంగానే ఆ చక్రం వేయటం కానీ అది కానీ కొన్ని సెకండ్స్లో జరిగిపోయేటువంటి ఓ ప్రక్రియ. అలాంటి వారు మనకి ఇప్పుడు ప్రస్తుతం ఒక్క పాండురంగారావు గారే ఉన్నారేమో అని నాకు అనిపిస్తోంది.